ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. యాక్చువల్లీ నీ గురించి మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేశా. ఓకే. ఎంజే అభి ఇంటర్వ్యూ ఉంది, ఒకసారి ఏమని తెలిస్తే చెప్పు అంటే, ఏం లేదన్నా అమ్మ నాన్న అన్నయ్యని ఎక్కడ చదివిస్తున్నాడు, అబ్రాడ్ తీసుకుని వెళ్ళి చదివించుకొని మనోడే అన్న చూసుకుంటున్నాడు అన్న. అవునా అన్నాను. దాని తర్వాత నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, ఇంటర్వ్యూకి రాగానే బియ్యం ఇలా తినేసి మా అమ్మాయికి హెల్త్ బాగా ఇలా చనిపోయింది అన్నావు. మళ్ళీ అక్కడి నుంచి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న చనిపోయి అన్నాక నాకు భయం లేదు, ఇదేంటి నాన్న అమ్మ ఉన్నారని చెప్తాడు, అన్నయ్య ఉన్నారని చెప్తాడు, మనోడేంటి ఇలా చెప్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు నీకు ఇదేంటి అంటే. నాకు మీ వాళ్ళు చెప్తుందంట, నువ్వు వేరే డిఫరెంట్ చెప్తున్నావు. అవును, డిఫరెంట్ చెప్తున్నాను. అదే వాళ్ళకి మారిపోయింది, వాళ్ళకి కూడా తెలుసు తెలియదు అని ఇప్పుడు నాకు అర్థమైంది. తెలుసు వాళ్ళకి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అయితే చెప్తున్నా నాకు ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి అనమాట, టపా 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 లోపల. లాస్ట్ కి అన్ని కూడా ట్విస్ట్ తగిలిపోయింది నాకు. అట్లాగా ఇది ఎవరికి తెలియదు అన్న. బేసిక్ గా ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు, అందుకే నేను చెప్పా ఇవన్నీ స్పెషల్ ఇంటర్వ్యూ అన్నా. ఎందుకంటే ఆబ్వియస్లీ చెప్పుకోవాలని కాదు కానీ బట్ తెలియాలి అందరికి, ఎందుకంటే అర్థం కాదు కదా ఏంటి ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అని. అలా చిన్నప్పటి నుంచి అలా చాలా కష్టాలన్నీ చూసుకుంటూ వచ్చానన్న మొత్తం. అప్పటి నుంచి ఇంకా అట్లాగా స్కూల్లో ఇంకా 9th వచ్చాను, 8th వచ్చాను. సో 8th వచ్చినప్పటి నుంచి ఇంకా చిట్టి మాస్టర్ మళ్ళీ టచ్ లోకి వెళ్ళాము. అరే ఇలాగా హైదరాబాద్ లో ఇలా ఇక్కడ కాంపిటీషన్ ఉందిరా, హైదరాబాద్ లో చెయ్యాలి అది ఇది అని చెప్పారు. సో మా చిన్నమ్మకి చెప్తే మా చిన్నమ్మ ఓకే వెళ్ళరా అని అప్పటికప్పుడు పంపించింది. వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే మన అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఏదో పబ్బు, ఆ పబ్బు దగ్గర కాంపిటీషన్. సో మాది చిట్టన్న తోపు మాస్టర్, మేము తోపు డాన్సర్లు, ఇంకా మళ్ళీ కొట్టేది ఎవడో అనుకొని వచ్చాం. అక్కడికి వచ్చి చూస్తే ఒక్కొక్కడు గాల్లో వేస్తున్నాడు డాన్స్. ఇదేంది ఇది అసలు అరే ఏంట్రా మన పర్ఫార్మెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మా డెల్ అయిపోతున్నాయి, అర్థమవుతుంది కదా. బాబు ఇలా ఉంటదా, బయట ఇలా ఉందా, మనం మందే గొప్ప డాన్స్ అనుకుంటున్నాము, అమ్మ బయట ఇంకా ఇది ఉంది, ఇంకా అదరగొట్టాలి, మనం ఇంకా నేర్చుకోవాలి, చిట్టన్నకి ఇంకా పేరు తేవాలి అది ఇది అని చెప్పేసి ఇంకప్పుడు మేము రిలీజ్ అయ్యి ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు డి ఆడిషన్ జరుగుతున్నాయని వచ్చింది. జూనియర్స్ డి జూనియర్స్ అని తెలియదు, డి ఆడిషన్ జూనియర్స్ ఆడిషన్ జరుగుతున్నాయని వచ్చింది. చిట్టన్న అన్నాడు అరే మన అందరం వెళ్ళి పర్ఫామ్ చేద్దాము, అయితే అయ్యాం లేకపోతే లేదు, ఇప్పుడు అలా కంపోజ్ చేసింది ఉంది కదా ఇది అక్కడే చేద్దాం అని చెప్పేసి అని అన్నాడు. సరే అన్న ఓకే అనుకొని అందరం అక్కడికి వెళ్ళాము, అన్నపూర్ణ స్టూడియో వెళ్ళాము. సుచిన్ మాస్టర్ అప్పుడు D6 వినరా ఆయన రాగాల ఆయనతో ఫోటోలు దిగేసాము, అసలు ఎవరు కనపడితే వాళ్ళతో ఫోటోలు దిగేస్తున్నాం. దిగేగానే ఇంకప్పుడు అక్కడ సాయితేజ అన్న కనపడ్డాడు, చిట్టన్న సాయితేజ అన్న ఫ్రెండ్స్. సో అప్పుడు మా టీము మేము అప్పుడు సంజు సార్ ఉండేవాళ్ళు డైరెక్షన్. సార్ ఇలా ఒక్క అవకాశం ఉంది సార్ అంటే, లేదమ్మా ఓన్లీ సోలోసే, జూనియర్స్ సోలోసే చేయాలి, గ్రూప్ కాదంటే, లేదు సార్ గ్రూప్ జస్ట్ చూడండి, మీరు సెలెక్ట్ చేయొద్దు చూడండి అని అంటే గ్రూప్ చేసాం. సూపర్గా వచ్చింది సాంగ్. అప్పుడు దాన్ని చూసి చిట్టన్న అదే సాయితేజని చూసి అరే మనం ఇద్దరం ఇలా కలిసి చేద్దాం, నాకు ఛాన్స్ వచ్చింది, మనం ఇలా కలిసి చేద్దాం రా అంటే ఓకే అని అట్లా డీలోకి ఎంటర్ అయ్యాం. చరణ్ తేజ్ అని చెప్పేసి బొడ్డోడు ఉండేవాడు, వాడికి మేము సైడ్ డాన్సర్ చివరి ఎక్కడో వేసేవాళ్ళం. అవును. కానీ ఆ డి జూనియర్స్ డేస్ బాబు అన్న మేము కష్టపడినట్టు నిజంగా. మా బ్యాచ్ ప్రతి సీజన్ చేసావంట కదా? ప్రతి సీజన్ అన్న 10 వరకు చేసావు. 9th అదే చెప్తా, 9th వరకు చేసుకుంటూ వెళ్ళా డి. అప్పుడు ఏంటంటే డి వెళ్తే 1 month చేయాలి ప్రాక్టీస్. 1 month ఉండేది, ఒక్క పూటే తినేవాళ్ళం, అన్నం ఉండేది కాదు సరిగ్గా, అసలు ఇంకా నిద్రలు ఉండేవి కావు, డాన్సే. ఇంట్లో ఫోన్ చేసి ఏమైనా తిన్నామంటే ఇప్పుడే బిర్యానీ ఇప్పించారు తిన్నాము అని చెప్పేవాళ్ళం, కానీ తినేవాళ్ళు కాదు, మీరు తినేవాళ్ళం కాదు. సో నాకేంటంటే మా మామ ఎప్పుడు నేను సోకు ఎక్కువ మనకి బట్టలు ఇట్లా చిన్నప్పటి నుంచే. సో 1000 రూపాయలు ఇచ్చేది, అప్పుడు వచ్చేటప్పుడల్లా 1000 రూపాయలు ఇచ్చేది. సర్లే ఆ 1000 రూపాయలు దాచుకునేవాడిని. ఇంకా ఇక్కడేమో ఆకలి సిచ్యువేషన్ ఎక్కువయ్యేది, 1000 రూపాయల నుంచి ఒక 100 తీసేవాళ్ళం. వీళ్ళందరూ మా 5గురిని తినేవాళ్ళం. మళ్ళీ అరే ఇంకో 100 తీరా తిందాం అంటే మళ్ళీ అలా వెళ్ళేటానికి ఒక 500 ఉంచుకునేవాడిని. 500 ఉంచుకునే టైంకి వీళ్ళు ట్రావెలింగ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు సరిగ్గా, తినడానికి ఉండేది కాదు వెళ్ళేటప్పుడు. అరే ఇలా లేవురా అంటే మళ్ళీ 500 తీసి మా వాళ్ళకి పెట్టి మళ్ళీ ఆ ఛార్జీలకి అన్ని సెట్ చేసుకుని బట్టలే అట్లాగా చిన్నప్పటి నుంచే ఇది ఉంది. సో అట్లా ఉండేవాళ్ళం.
సో అట్లాగే జర్నీ చేస్తూ చేస్తూ ఒక 10 మంది వచ్చాం విజయవాడ నుంచి. 10 మంది కాస్త 7 అయ్యాడు, 7 కాస్త 5, 5 కాస్త 3, 3 కాస్త 2, 2 కాస్త ఒక్కడు. అదే ఒక్కడు నేను స్టేబుల్ గా అలా నిలబడి ఇప్పుడు నీ పేరు తెచ్చుకున్నా. సో స్కూల్లో ఏమైందనంటే 10th వచ్చాం. 10th వచ్చిన అప్పుడే ఎంటర్ అయ్యాను అన్న 10th కి. మా మాస్టర్ ప్రిన్సిపల్ సార్ మోహన్ సార్ అని ఉండేవాళ్ళు. ఆయన ఏమో ఇలా డాన్సులు ఇన్సిడెంట్ అవ్వదు, నువ్వు అయితే అటైన్ ఉండు లేకపోతే ఇటైన్ ఉండు, నీ వల్ల మా స్కూల్కి బ్యాడ్ నేమ్ అవుతుంది, నీకు అసలు హాజరు లేదు అది ఇది అని చెప్పేసానంటే నేను అదే అటెండెన్స్ లేదు అది ఇది అని అంటే లేదు లేదు అవసరం లేదు, నా స్కూల్ ఏం అవసరం లేదు, నేను మానేస్తానులే అది ఇది అని ఆయనకి చెప్పేసి వచ్చా. ఇంక ఇంటి దగ్గర కూడా అలాగే జరిగింది. ఇంట్లో మా చిన్నమ్మ అప్పుడు అమ్మ చిన్నమ్మ అది ఇది స్కూల్ డ్రెస్ కావాలి నాకు, స్కూల్ డ్రెస్ ప్యాంట్లు కొనిచ్చండి, నిక్కర్లు వేసుకుని వెళ్ళామండి, ప్యాంటు కొనిచ్చండి అప్పుడు నేను వెళ్తాను, మళ్ళీ 10th క్లాస్ అన్నారు, బుక్స్ ఎంత అయ్యిద్ది అది ఇది అని అంటే స్కూల్ డ్రెస్ అన్నీ ఎందుకు, డీకి వెళ్తాను అన్నావు కదా, మళ్ళీ ఇంకా స్కూల్ డ్రెస్ కొని ఎందుకు, నువ్వు స్కూల్కి వెళ్ళాలి డీకి వెళ్తాను అన్నావు వెళ్ళని అమ్మ చిన్నగా ఇచ్చింది హింట్ చిన్నమ్మ. అబ్బా సాలరా బాబు ఇంక అనుకోని అప్పటి నుంచి ఇంక డీలోనే ఉన్నానన్న. డీ ఇంకా డీలోనే ఉండి 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 చిట్టి మాస్టర్కి ఛాన్స్ వచ్చింది. సాయితేజ్ అన్న దగ్గర నుంచి మేము చిట్టన్నతోనే వచ్చాం కాబట్టి చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయాం. చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి చిట్టన్నని ఇది చేయాలి లేపాలి, మా చిట్టన్నని మాస్టర్ చేయాలని ఇంకా అప్పుడు నేనేంటంటే డి జూనియర్స్ 2 నుంచే కొరియోగ్రఫీ స్టార్ట్ చేస్తా. కొరియోగ్రఫీ చేయడం నిదానంగా కొంచెం కొంచెం కొరియోగ్రఫీ చేయడం, అలాగా ఎడిటింగ్ సాంగ్స్ ఎడిటింగ్ నేర్చుకోవడం అలాగా అది ఇది అని నేను ఇంకా మొత్తం అంతా స్టార్ట్ చేశాను. సో చిట్టన్న నేను మధ్యలో మన చైతన్య అన్న ముగ్గురం కలిసి ఆడిషన్ వచ్చినప్పుడు నితిన్ అన్న భరత్ అన్న అప్పుడు డైరెక్టర్స్. సో ఇంకా ఆడిషన్ ఇచ్చాము. డి జోడి 9 అనమాట. ఇది ఇంకొక ట్విస్ట్, ఇది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. విన్న ట్విస్ట్ కాదా అనేది నాకు తెలియాలి. విన్న ట్విస్ట్ కాదు మరి, నువ్వు చెప్తున్నారు చెప్పండి ఛాన్స్ ఇట్లా మొత్తం నేనే నాకు హ్యాపీ ఇలా ఇంకా హ్యాపీ అదేలే. అయితే అంటే అలా ఉంది మరి. అవును కలిసిపోతుంది అలాగా. డి జోడి ఆడిషన్ స్టార్ట్ చేసాం. 3 సాంగులు చేయమన్నారు. ప్రాపర్టీతో ఒక సాంగ్ చేయమన్నారు, మాస్ సాంగ్ ఒకటి, ఇంకోటి ఏమన్నా హిప్ హాప్ టైప్లో ఏమైనా సాంగ్ చేయమన్నారు. సో అన్ని 2 ఒక సాంగ్ చైతన్య చేశాడు, ఒక సాంగ్ చిట్టాన్ని చేశాడు, 2 సాంగులు చిట్టాన్ని చేశాడు. ఇంకోటి నేను హిప్ హాప్ సాంగ్ అన్న దాంట్లో నేనే లీడ్గా చేశాను. సో లీడ్గా చేశాను. మా 5 మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నా సాంగ్ చూసి ఇంక అన్నాళ్ళు ఫుల్ ఇదైపోయారు, సూపర్ రా సెలెక్ట్ అయిపోయి చిట్టి నీకు వచ్చిందిరా అన్నారు. మా ఊళ్ళో పెద్ద హ్యాపీ. నాకేంటంటే కంటెస్టెంట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. డీజే 2 కాడి నుంచి నేను కంటెస్టెంట్ అవుతాను, రాజుగాడి మీద కానీ సోమేష్ గడి మీద కానీ వాళ్ళ మీద నేనే సీనియర్, డాన్స్ కూడా నేనే బాగా చేసేవాడిని. అవును. సో అట్లాగా ఇంకా సెలెక్ట్ అయ్యాము. ఓకే చిట్టన సెలెక్ట్ అయ్యాడు, నేనే లీడ్ వేసాను, నేను కూడా సెలెక్ట్ అయిపోయాను. ఇంకా అమ్మ రే ఇంకా కంటెస్టెంట్ అయిపోయారని మా ఫ్రెండ్స్ అందరూ ఇంక ఎత్తేసారు నన్ను. కంటెస్టెంట్ అయిపోయావు, అన్న మాస్టర్ అయిపోయి నువ్వు కంటెస్టెంట్, అరే ఇప్పుడు ఎమ్మటే విజయవాడ వచ్చేయాలి అలా అన్న మాకు, మేము విజయవాడ వెళ్తాం, నువ్వు దగ్గరుండి అన్న దగ్గరుండి మంచిగా ఫ్లిప్స్ అవన్నీ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండి అన్నారు. ఓకేరా ఈ టైంలో ఎందుకు వెళ్తాను ఇంటికి, ఇది కూడా ఏంటంటే షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవాలని ఉండేది. అంటే ప్రశాంతంగా ఎప్పుడు అయిపోద్దారు బాబు వెళ్ళిపోవాలి ఇంటికి అని. సో ఇప్పుడే అలాగే వెళ్ళాలి రా బాబు, ఇప్పుడు నేనే కదా చేసేది, మనమే చేసేది, ఎలా వెళ్తాం అలా వెళ్ళంలే అని చెప్పేసి ఇంక అట్లా ఉన్నా. సరే అందరు వీళ్ళు బ్యాగులు తెలిచుకొని వెళ్ళిపోతున్నారు. చిట్టన్న అరే అభి నువ్వు ఉండరా అన్నాడు. ఉండరా ఏంటన్నాను, ఆబ్వియస్లీ ఉంటాను కదా అని నేను మనసులో, మనమే కదా కంటెస్టెంట్ నేర్చుకుంటా, అయ్యో బలి ఉంటానన్నా అని అన్నాను. అరే అన్న వీళ్ళు అన్న మేము వెళ్ళిపోతాం, అరే కానీ ఇంకా నేర్చుకో అమ్మాయి వస్తుంది జోడి అది ఎలాగ ఉంటుందో ఏమో బాబు అని నేను టెన్షన్ అవుతున్నా. అయిన తర్వాత అరే అభి నువ్వు ఉండు, అరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి, నాగపూర్లో ఒకడు ఉన్నాడంట పీయూష్ అని, వాడు బాగున్నాడు రా, వాడు బాగా చేస్తాడంట, మన ఇద్దరం వెళ్ళండి చూసొద్దాం అన్నాడు. దేనికన్నా అంటే మన కంటెస్టెంట్కి రా అని అన్నాడు. అనగానే ఇంకా నాకు ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయిపోయింది. బేసిక్గా నేనే కదా సెలెక్ట్ అయ్యింది, అన్న పర్ఫామ్ చేశాడు, నేను పర్ఫామ్ చేశాను, అన్న కంపోజ్ చేశాను, నేను పర్ఫామ్ చేశాను, అన్న ఓకే అన్నారు, నేను సెలెక్ట్ అయ్యాను కదా అన్న. ఇప్పుడు అన్న కోసమే నేను ఉంటే అన్న ఏంటి నాగపూర్ వెళ్దాం అన్నాడు, వేరే వాడిని ఎవరినో వెతుకుతాం అన్నాడు అని ఇంకా నేను బ్రేక్ అయిపోయాను బాగా. అసలు హార్ట్ అంతా ఇంక ఏదోలాగే ఇంకా బ్రేకప్ అయిపోతే ఎంత బాధ అయిందో అంత బాధ అయిపోయాను నేను. మా ఊళ్ళో అందరు ఫేసులు మారిపోయినాయి, అయ్యో ఇదేంట్రా పాపం రా అది ఇది అని. అన్న లేదన్నా నేను వెళ్తానన్నా, నాకు లేదు ఇంటి దగ్గర పని ఉందన్నా, మా అమ్మ పిలుస్తుందా సంథింగ్ ఏదో చెప్పేసి
ఏడ్చుకుంటూ ఇంకా మామూలు బాధ కాదన్న, అవునవును. బీభత్సమైన బాధపడ్డాను. ఇంకా ఇలా అయిపోయింది. పాపం చిట్టన్న తెలియదు, నేను ఇలా అనుకున్నాను, చిట్టన్న తెలియదు. తెలీదు. విన్నాను నేను విన్నదే. అవునా, చిట్టన్న తెలియదు. సో దాని తర్వాత ఎవరెవరో ద్వారా తెలిసింది. అప్పుడు అన్నప్పుడు రే నువ్వు కంటెస్టెంట్ ఏంట్రా, నువ్వు కొరియోగ్రాఫర్ రా, నువ్వు కొరియోగ్రఫీ మెటీరియల్ ఆ టైప్ లో ఆలోచించారు. నువ్వు కంటెస్టెంట్ అంటే ఒక సీజన్ చేసి వెళ్ళిపోతావు, కొరియోగ్రాఫర్ అయితే అదే సీజన్ కంటిన్యూ అవుతూ ఉంటారు రా, నువ్వు కొరియోగ్రఫీ చేయి అన్నాడు. అక్కడ పట్టుకున్నా ఇంకా ఓకే, ఇంక ఈ కంటెస్టెంట్ ఇవన్నీ పక్కన పెట్టు, కొరియోగ్రాఫర్ అవ్వాలి 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 అని గట్టి ఫిక్స్ అయిపోయానన్న. అయ్యింది, బాగానే ఉంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలే. డీ జోడి గ్రాండ్ ఫినాలి వరకు వెళ్ళాం. ఫస్ట్ టైం చిట్టన్నకు వచ్చినప్పుడు డీ జోడి గ్రాండ్ ఫినాలి వరకు వెళ్ళాం. అక్కడే ఎలిమినేట్ అయిపోయాం. యశ్వంత్ మాస్టర్తో పోయి ఎలిమినేట్ అయిపోయాం. అప్పుడు నేను తెలుసుకున్నా, ఓకే ఎక్కడ ఏం కావాలి, గ్రాండ్ ఫైనల్కి వచ్చినప్పుడు సాంగ్లు ఎలా చేయాలి ఏంటి అని. నెక్స్ట్ ఇంక D10 వచ్చింది. ఈ అదవా రాజుగాడు ఒకడు ఎంటర్ అయ్యాడు. ఇంకా ఆయన తీసుకున్నారు. అన్న అన్నాడు, అరే రాజుగాడి దగ్గరికి వెళ్తున్నాను రా, మరి ఆయన ఏంటంటే బాగుంటుంది అన్న, ఆడు చేస్తాడు, చూసి చేసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఇంకా రాజుగాడిది ఆగలేదన్నమాట. ఇంకా వాడికి డెడికేషన్ కానీ ఇప్పటికీ నేను రాజుగాడికి ఫ్యాన్ అని చెప్తానన్న. ఎందుకనంటే వాడు బయట ఎలా అయినా ఉన్నాయి, ఏదన్నా చేయని, రాజుగాడికి ఉన్నంత డెడికేషన్ D10లో నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడలే. వాడికి డెడికేషన్ బాబోయే, నరాలు తెగిపోయాయి, మెల్ట్ ఎక్కిపోయి, వాడు ఫిజియోథెరపీ చేయించుకుని వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు. ప్రాక్టీస్ డీ టైంలో అప్పట్లో చాలా కష్టపడ్డాడు, బీభత్సమైన డెడికేషన్ చేసేవాడు. నాకు దగ్గరుండి పర్సనల్గా తెలుసు. నేను అప్పుడు కంపోజ్ చేసేవాడిని సాంగ్లన్నీ. కొన్ని సాంగ్లు చిట్టని చేసేవాడు, కొన్ని సాంగ్లు నేను చేసేవాడిని. సో అట్లా ఇంకా గ్రాండ్ ఫినాలే వచ్చింది. యశ్వంత్ మాస్టర్ని కొట్టాలి, ఆబ్వియస్లీ ఆయనే వస్తాడు అటు సైడ్, అతన్నే కొట్టాలి. కొడితే మనోని కొట్టాలి. ఇంకని గట్టిగా ఇంకా నేను 1 month ముందే మా వాళ్ళందరికీ చెప్పేసి, అరే నేను వెళ్ళిపోతున్నాను, మీరు ప్రాక్టీస్ టైంకి రండి అని ముందే వచ్చేసి సాంగ్లు ఎలా కావాలని ఎడిటింగ్లు అన్నీ మొత్తం అంతా రెడీ చేసాం. చిట్టన్న మేము అనుకొని మొత్తం రెడీ చేసి పెట్టేసాం. ఇంకా కొట్టు మొత్తం ఇంకా ఆగలేదనమాట. ఇంకా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాం, ఇంకా కొడితే ఇంకా కొట్టాల్సిందే, ఈసారి రాజుగారి టైటిల్ కొట్టాలి అనుకున్నాం. అంతే, ఇంకా ఆ మూమెంట్ లో NTR సార్ వచ్చారు, అలా చెయ్యెత్తారు. నేను ఇలా కింద ఇలా పడుకున్నాను, అసలు ఇంకేం చేసి ఇలా ఉన్నాను. కట్ చేస్తే పైన ఉన్నా నేను, అందరు లేపేస్తున్నారు పైకి, నన్ను చిట్టానని సోమేష్ గారిని అందరిని. సో ఇంక అట్లాగా అసలు ఇంకా మామూలు విషయం కాదు. దాని తర్వాత ఏమైంది, అక్కడ కూడా మళ్ళీ ఇంకో సాడ్. అదంతా అయిపోయిన తర్వాత NTR సార్ ఎంట్రీ ఉంది, పులి వేషాలు వేయాలి. ఎవరు లేరు, బాయ్స్ అందరు వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవడానికి. అందరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను. నాతో పులి వేషం ఇచ్చారు ఇంట్లో ఇచ్చి ఫుల్గా. ఆ ఎంజాయ్ చేసేది కూడా లేదు ఆ రోజు. ఈ అమ్మ గెలిచాము, రూమ్కి వెళ్ళి అసలు అక్కడేమో మా వాళ్ళు మామ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం, చేతులన్నా మేము ఇక్కడ అదిరగొట్టేస్తున్నాం అంటున్నారు. ఏమో పులి గెటప్పు, పులి వేసుకొని మళ్ళీ సార్ కూడా లేరు, రీషూట్ అది. మేము ఉన్నదే ఓన్లీ మమ్మల్ని ఎలివేషన్ తీసుకోవడానికి. చిట్టన్న నన్ను అన్నా, నేను వద్దన్నా ప్లీజ్ అన్నా అంటే ఎవరు లేరు రయ్యి అన్నాడు. మళ్ళీ ఇంకా చూసుకో వేసి ఊపు మొత్తం పోయింది, గెలిచామన్న ఊపు మొత్తం పోయి 4 నీరసం వచ్చింది. ఇంటికి వెళ్ళేవాడి 4 అయ్యింది. పడుకొని లేసి ఆ పెయింట్ కూడా ఉంటది కాళ్ళకి, అలాగే ఉండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చిట్టన్న లేడు. ఇంటికి వెళ్ళిపోవాలి, ఇల్లేమో పక్కన దుబ్బేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోవాలని. డబ్బులు లేవు వెళ్ళడానికి. ఏంట్రా నాయన ఎలా 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 అని 300 ఉన్నాయి. ఆ 300 ఇస్తే ఆ 300 తీసుకుని పాపం చిట్టన్న గెలిచి మొత్తం అంతా ఊడిచేస్తాడు డబ్బులన్నీ. 300 తీసుకొని వెళ్ళి ఆకలేస్తుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్ళేటప్పుడు మరి భోజనం ఉండాలిగా, అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం ఉండాలిగా, ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్తాం, ఆకలేస్తుంది, చెప్పులు లేవు, చెప్పులు ఎవడో తీసుకున్నాడు, అలా చెప్పులు పోయి అలాగే ఉడ్డిగాలతో నడుచుకొని వెళ్ళిపోయి ఉన్నాం. సో ఏంటి ఆకలేస్తుంది అంటే, అప్పుడు తెలంగాణ 5 రూపాయలకే అన్నం భోజనం అందరు తింటున్నారు అక్కడ. అందరూ చాలా అంటే ఇంకా అలాగా ఎవరో ఒక ఆయన, ఒక పిచ్చాయన ఉంటే ఆ పిచ్చాయన లైన్ లో మేము కూడా నుంచొని కూర్చొని 5 రూపాయలు అన్నం పెట్టుకొని అక్కడే 5 రూపాయల అన్నం తిని బస్సు ఎక్కి నీ అమ్మ టైటిల్ కొట్టాం, అట్లీస్ట్ బిర్యానీ కూడా తినట్లేదు మనం అని 5 రూపాయలు అన్నం తిని బస్సు ఎక్కి చెప్పులు లేకుండా అలాగే ఇంటికి వెళ్ళి అట్లాగా ఇంకా అలా అయిపోయింది. డీ జోడికి సోమేష్ గారు నేను ఫిక్స్ అయిపోయాం. సోమేష్ గడికి నేను మాస్టర్, సోమేష్ గడికి కంటెస్టెంట్ ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఫిక్స్ చిట్టన్న కూడా చేస్తానరా, ఓకే డన్, అంతా బాగుంది, అదర కొట్టేద్దాం, నువ్వు ఏం టెన్షన్ పడకు, నువ్వు ఇంటి దగ్గర ఉండి మొత్తం నేను చూసుకుంటా ఇక్కడ అన్నాడు.
ఓకే అన్న డన్ చూసుకుందాం అన్న, నేనేమో ఫోన్ చేస్తాను అన్న, నేను రావాలా, నేనేమైనా చెయ్యాలా చెప్పన్నా, వచ్చేమైనా కంపోజ్ చేయాలా, నీకేమైనా ఇదంటే అవసరం లేదురా అబి అని అన్నాడు. కట్ చేస్తే సోమేష్ గడి సెలెక్ట్ అవ్వట్లేదురా అని అన్నాడు. అన్న అదేంటన్నా మరి సోమేష్ గడి సెలెక్ట్ అవ్వకపోతే ఎలా అన్నా, లేదురా నేను ఆయన సెలెక్ట్ చేపిస్తాను, నువ్వు కంగారు పడకని. సరే షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది, అన్న ఏం ఫోన్ చేయట్లేదు. సోమేష్ గడి సెలెక్ట్ అని ఫోన్ చేశాడు ఒకరోజు. సోమేష్ గడి ఫోన్ చేసి అభి సెలెక్ట్ అయ్యాను అవి అంటే, వీడు సెలెక్ట్ అయ్యాడంటే ఇంకా నేను కూడా సెలెక్ట్ అయినట్టు కొరియోగ్రాఫర్ కానీ నేను పిచ్చ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ. కట్ చేస్తే షూటింగ్ డేట్ రేపు అనగా ఈరోజు నా చిట్టాన్ని ఫోన్ చేసి, అరే అభి నువ్వు ఇంకా చిన్నపిల్లోడివే, అన్నోళ్ళు నిన్ను వద్దన్నారా, ఇవన్నీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పారా అన్నోళ్ళు అని చెప్పేసి చిట్టన్న నాకు చెప్పాడు. అప్పుడు ఇంకా చిన్నోండి కదా, కుర్రతనంలో ఉండండి, ఇప్పుడు కుర్రోండిలే, బట్ అప్పుడు ఇంకా నాకు బ్రేక్ అయిపోయింది, మళ్ళీ బ్రేక్ అయిపోయింది. ఇంకా చిట్టన్న మీద చాలా కోపం వచ్చింది నాకు. ఏంటి అంటే వాళ్ళు చెప్పపోయినా చిట్టన్నే చెప్పాడు ఇది, వీళ్ళు చిట్టనే చెప్పుంటాడు అని ఇంకా నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా. ఓకే ఇంకా ఇలాగా ఈయన ఇలా చేస్తున్నాడా. శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళామంట అది లేదు లేదు, మీ ఇద్దరికి ఏదో ఇష్యూ వస్తే నువ్వు శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా వెళ్ళావని అన్నారు. శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ చేయలేదా? చిచి లేదు, ఆఫర్ తప్ప అది ఫేక్. అయితే ఏదో వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళావా? లేదన్న, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే, అదే చెప్తానా. సో నేను ఇంకా డాన్స్ వద్దు, ఇంకా నాకు ఈ డాన్స్ వద్దు, అది విన్నా, మానేస్తాం డాన్స్ మొత్తం మానేస్తా అని చెప్పి ఇంకా ఫుల్ గా నేను తినడం లావైపోయాను బాగా. అప్పుడు ఇంకా చైతన్య మాస్టర్ కూడా ఛాన్స్ వచ్చింది ఆ సీజన్. చైతన్య మాస్టర్ ఛాన్స్ వస్తే ఆయన దగ్గర అసిస్టెంట్లు ఎవరు లేరు. అరే ఇంకెన్ని రోజులు ఇంకా అలా ఖాళీగా ఉండి ఇంకా అలా తింటూ అలా అయితే అవ్వదు, నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు మన దగ్గర రా, నా దగ్గరికి వచ్చి చేసుకో అని అన్నాడు. లేదన్నా అసలు నేను డిఏ చేయను, ఇంకా అది ఇదంటే లేదురా నువ్వు కొరియోగ్రాఫర్ అవుతావు, నీకు టైం ఉంది, నువ్వు ఖచ్చితంగా అవుతావు అంటే. దీని గ్యాప్లో నేను ఏజ్లో చిన్నోడిని అని అన్నారు, నాకు ఇవ్వనని అన్నారు. నాకన్నా కన్నగడి చాలా చిన్నోడు, 16 సంవత్సరాలకి ఆడు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు D10 టైంలో తేజు నన్ను వచ్చి అడిగింది, నువ్వు నాకు కొరియోగ్రఫీ చేస్తానని చెప్పి నేను డైరెక్టర్లతో మాట్లాడతాను. లేదు నేను రాజుగడి విన్ అవ్వాలి, నేను రాజుగడి కోసం ఉన్నాను, చిట్టన్న కోసం ఉన్నాను, నాకు ఛాన్స్ వస్తానని వెళ్ళలేదన్న అక్కడ. సో అప్పుడు తేజుని కన్నగడికి ఇచ్చారు. సో కన్నగడి అయ్యాడు, రేవంత్, నా చిన్నోళ్ళందరూ కొరియోగ్రాఫర్లు కంటెస్టెంట్లు అయిపోయారు అన్న. నేను బాగా హట్ అయిపోయాను, చాలా ఇదిలోకి వెళ్ళిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు చైతన్య మన దగ్గరికి వచ్చి రారా చేసుకో అది ఇది అని అంటే, సర్లే ఇంకా పేమెంట్ ఇస్తానరా నీకు అది ఇది అంటే ఇంకా అప్పుడు వచ్చా. ఇంకొచ్చి ఇంకా అలా డీజోడీ చేస్తూ అసిస్టెంట్గా చేస్తూ దాని తర్వాత D12 వచ్చింది. D12 తర్వాత రాజుగడిది వచ్చింది. రాజుగడి తెలుసు కదా, D10లో మొత్తం సాంగ్లు ఆల్మోస్ట్ మనం చేసింది ఉన్నాయి కాబట్టి నాకు అభిగడి అయితే చేస్తాను, లేకపోతే నేను చేయను అని అన్నాడు రాజుగడి. ఇంకా ఓకే సర్లేరా అని చెప్పేసి అప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యాను డీకి. ఈ మధ్యలో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ బట్ నీకు మెయిన్ చెప్పాను. సో అట్లా ఇంకా మధ్యలో రాజుగడితో పాటు వచ్చి ఇంకా రాజుతో మనకంటూ ఒక దేవుడి దైవల్లో పేరు క్రియేట్ చేసుకొని ఇంకా అట్లా జర్నీ సాగి. అదే నేను విన్నది ఏంటంటే లైక్ నువ్వు నిజమే అంటే బ్రేక్ డాన్స్ వదిలేద్దాం అనుకున్నావంట. మొత్తం అంతా నాకు ఒక 5-6-7 క్వశ్చన్లు మొత్తం కవర్ చేస్తావు నువ్వు గ్యాప్ లో. సిటీ మాస్టర్ గొడవ కవర్ చేస్తా మొత్తం ఎక్కడ ఇంటి దగ్గర నుంచి డాన్స్ చేస్తావు. ఇప్పుడు అమ్మ అందరు హ్యాపీయా? అందరూ హ్యాపీ అన్న. ఏమంటారు ఇప్పుడు చూసి ఏమంటారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పటికీ వాళ్ళకి ఇంకా హ్యాపీగా చెయ్యాలన్నదే నా కోరిక. ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉంటాను. నేను చాలా చిన్న లైఫ్ అన్న, నేను ప్రతిదీ ఏదంటే ఎక్కువ తీసుకోను. అబ్బా వీడు ఇది చేసేస్తున్నాడు లేకపోతే వాడేది చేసేస్తున్నాడు నేను ఇలా అట్లా ఉండదు. నాకు ఏది రాసి ఉంటే అది నాది. నువ్వెందుకు మీ మణికంఠలా మాట్లాడుతున్నావు? ఏమో అందరూ ఇదే అన్నారు కానీ ఏమో అన్న నేను ఒకటే ఇది కదా. సో విజయవాడ గుడివాడ ఇవన్నీ ఉన్నాయా చెప్పయ్యా ఇప్పుడు గెటప్ సీన్ ఇది వేసింది బిల్డప్ బాబాయ్ వాయిస్ వేసింది మణికంఠ కాదు కానీ మా విజయవాడ వాళ్ళు చూసే వేసాడు అన్న కదా. మణికంఠ అప్పుడు జబర్దస్త్ డైరెక్ట్ చేశాడు కాబట్టి మనోడు మాటలు చూస్తే బిల్డప్ బాబాయ్ మాటలు మనోడిని చూసేసినట్టు అనిపిస్తుంది. ఆటోమేటిక్ విజయవాడ మొత్తం కొంతమంది అలాగే మాట్లాడతారు, కొంతమంది కదా మాక్సిమం హడావిడి ఉన్నాయి చెప్పు మణికంఠ మాటలు అవే ఏంటి
మన గురించి చెప్పలేదా వాడికి? అంటే అలాగే ఉంటది. సో అట్లా కాదు ఇప్పుడు కూడా అంటే కొరియోగ్రాఫ్ అయిపోయినా నువ్వు మీ ఊరు వెళ్ళిపోతా ఉంటావు ఎందుకు? అంటే నాకు ఇంట్లోనే ఉండటం, అంటే ఇంట్లో ఫుడ్ తినడం, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అట్లా ఇష్టం అన్న. ఇక్కడ ఉన్న ఏముంటది, ఇంకా ఏదో ఒంటరిగా ఉన్నట్టు అంటే ఇక్కడ ఉన్న బాగుంటది, బాగోదని కాదు కానీ, బట్ ఇక్కడ ఉన్నది ఒకలా ఉంటది, అక్కడ ఉన్నది ఒకలా ఉంటది. మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంది? విజయవాడలో ఉంది, ఇక్కడ ఉందా? అంటే ఉంది, అదే ఉన్నదని తెలుసు, సిన్సియర్గా ఒక అమ్మాయి ఉందని తెలుసు. విజయవాడ ఎక్కడున్నా తన దగ్గరికి వెళ్తామని తెలుసు, ఎక్కడున్నా మళ్ళీ తన దగ్గరికి రావాలని తెలుసు. ఇక్కడ విజయవాడ కదా, అందుకు విజయవాడ వెళ్ళిపోతున్నాం. ఇది ముందు నుంచే ఫ్యామిలీ మొత్తం అక్కడే కదా, అమ్మ నాన్న అమ్మమ్మ అందరు అక్కడే. సో ఇంకా ఫ్రెండ్స్, మెయిన్ ఫ్రెండ్స్ కూడా అక్కడే. ఇది మ్యాటర్, పాయింట్కి రా. ఇంకా అందరూ గుంపులో పోయింది, ఇంకా అందరిలో తను. సో ఎలా ఎలా లవ్? లవ్వే కదన్నా. అదే లవ్ ఎలా? లవ్ ఎలా అంటే అలానే. ఎక్కడ? విజయవాడలోనే. విజయవాడలోనే ఎలా ఎలా పరిచయం అయింది? ఎక్కడ స్టోరీ తెలుసుకుంటా చెప్పు. అది పర్సనల్ తెలిసినప్పుడు ఈ లవ్ స్టోరీ కూడా తెలుసుకోవాలా? లవ్ స్టోరీ వద్దురే అన్న, దిష్టి తగ్గుతుంది. తను ఫస్ట్ ప్రపోజ్ చేసిందా? తనే చేసింది. కొరియోగ్రాఫర్ మంచి పేరు వచ్చాక? లేదన్నా, నేను అసలు ఏమీ లేనప్పుడే తను ఉంది నాతో. అట్లా అందుకు నేనే అదవనే కానీ, బట్ తను మాత్రం చాలా మంచి అమ్మాయి. అది తెలుసులే, చాలా మంచి అమ్మాయి. ఇంకా పెళ్లి చేసుకుంటారు? చాలా చేసుకుంటాం త్వరలో. మనం అందరిలా కాదు, ఈ అమ్మాయిని చూపించి ఈ అమ్మాయిలు ఎవరో మళ్ళీ కొన్ని రోజులు గొడవ ఈ అమ్మాయి అట్లా కాదు, ఒకటే అమ్మాయి, ఒకటే పిల్ల. ఎవరి కోసం చెప్తున్నా కూడా తెలుసు నాకు. లేదు, బయట జనరల్ ఎవరిని ఉద్దేశించి లేదన్నా, బయట జనరల్. అదే నేను చెప్తున్నా, అట్లా నచ్చదు, అందుకనే ముందుకి మళ్ళీ చూపించి అన్ని వద్దు. సో అట్లా హ్యాపీ. అది నిన్నెప్పుడు ఎవరు నీ కలర్ గురించి నిన్ను ఎప్పుడు నేను కామెంట్ చేసి నిన్ను ఏం అనలేదా? లేదమ్మా, ఎప్పుడు అనలేదు. ఫీల్ అవ్వాలి అసలు, ఎప్పుడు అవ్వలేదు అసలు. అంటే దానికి భయపడడం కానీ? లేదు. మరి నేను విన్నది నీకు ఒక టైంలో అనిపించింది. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు అనేవాళ్ళు, అంటే కెమెరాలో కనపడాలంటే మంచి ఫేర్ ఉండాలి, కలర్ ఉండాలిరా, అందుకనే వీడు సెలెక్ట్ అవ్వలేదు, లేకపోతే అట్లా ఇట్లా అని. బట్ అది కొంచెం కొంచెం రాగా కలర్ తోటి దాంతో సంబంధం లేదు, టాలెంట్ ఫేమ్ చాలు. కలర్ ఏంటి నీకు తెలుసా, మా చెల్లి నీ ఫ్యాను. అవునా? నీతో మాట్లాడిచ్చాను నేను? లేదన్నా, మాట్లాడేసి లేదా? మా చెల్లి నీ ఫ్యాన్. బట్ చెప్పినట్టున్నా, చెప్పాను ఒకసారి. అబ్బి మా చెల్లి ఫ్యాన్, అబ్బి మంచి నీ డాన్స్ కి. నీకు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అవునా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. అవునా? ఏదో ఉంటారులే, ఏదో జస్ట్ ఎక్కువ మెసేజ్లు వచ్చే మెసేజ్లు ఏంటి వస్తాయి నీకు? నార్మల్ గా క్యూట్ ఉంటారు, మెయిన్ ఎక్కువ హెయిర్ స్టైల్ ఇలా బాగుంటది, క్యూట్ ఉంటావు, హెయిర్ స్టైల్ బాగుంటది. నేనే పెడతాను అవన్నీ. అవునా? నేను ఇంకా అంతే, క్యూట్ ఉంటావు, మీ డాన్స్ బాగుంటది, మీ గ్రేస్ బాగుంటది, నీ మాటలు అట్లా. మాటలు ఏముండదు. క్రింజ్ వచ్చిన ఒక మెసేజ్ ఏంటి? క్రింజ్ పెడతా ఉంటారు, ఇది ఎంతకు వస్తావని. అది క్రింజ్ ఉంది, అది షాకింగ్, ఇదేంట్రా బాబు అని. అలాంటివే ఉండవులే కానీ, బట్ పెడతా ఉంటారు ఇలాంటివి, అల్లం బెల్లం ఏ ఉంటాయి కదా, గుండెకే నువ్వు నాకు నచ్చావు అట్లా, ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కొంచెం జిమ్కి వెళ్ళి చేస్తున్నాం కాబట్టి కొంచెం బాడీ హ్యాండ్సమ్ అయ్యి అలాంటివి కూడా వస్తాయి, అట్లా వస్తున్నాయి. చైతన్య మాస్టర్ది లైక్ నువ్వు ఇందాక చెప్తున్నప్పుడు నేను మధ్యలో నాకు తీసుకుందాం అనుకున్నాను. అంటే ఫుల్ మొత్తం అంతా ఎమోషనల్ జర్నీ మాట్లాడే మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ అని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ టాపిక్ తీసుకుని వచ్చా. చిట్టి మాస్టర్ గురించి నాకు తెలుసు, అంటే నేను కూడా ట్రావెల్ చేశాను కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో ఆయనకి నాకు కొన్ని మాట్లాడడం, దాని తర్వాత చైతన్య మాస్టర్ మళ్ళీ మంచి క్లోజ్ అవ్వడం, నేను సెట్స్కి వచ్చినప్పుడు చైతన్య మాస్టర్ ఇచ్చే రెస్పెక్ట్ అది చాలా మంచిది. అండ్ ఆయనకి ఎప్పుడు ఎవరు ఏముండదు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఏదో చెప్పడం, కానీ అసలు ఏం జరిగింది అసలు? అలా అవును ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? అస్సలు లేదన్నా, అస్సలు కాదు. ఎందుకు ఎప్పుడు ఇబ్బందులన్నీ కొరియోగ్రాఫర్లు ఈ డాన్స్లో ఉండేవాళ్ళకి ఎందుకు?
అదే నేను అనుకుంటా ఉంటాను అసలు నిజంగా ఎందుకు చైతన్య అలా చేసాడు, అసలు ఏం జరిగింది. ఇప్పుడు అసలు ఆయన ఉన్న రాయల్టీగా మా మాస్టర్లు ఎవ్వరు ఉండరు. నేను చూసా రాయల్టీగా రోజు అసలు వేరే లెవెల్లో ఉంటాడు. నచ్చిన ఫుడ్ తింటాడు, నచ్చినట్టు తాగుతాడు, చాలా ఎంజాయ్గా ఉంటాడు. బట్ అసలు ఎందుకు అలా సడన్ గా అయిపోయాడు, ఎందుకు అంత కుంగిపోయాడు అన్నది ఇప్పటికీ తెలియదు. బెట్టింగ్ డబ్బు అంటారు, అది కూడా కాదనిపిస్తుంది. బెట్టింగ్ అనేది అసలు బేసిక్ గా అప్పుడు అంత బెట్టింగ్ లేదు. అప్పుడు ఇప్పుడు ఈ మధ్య మొన్న ఒక 2-3 years బ్యాక్ ఉందేమో కానీ ఆ టైంలో అన్న చేసుకున్న టైంలో అంత బెట్టింగ్ లేదు. ఆ బెట్టింగ్ యాప్లు అది ఏం లేదు కానీ బట్ ఆయన ఎందుకో అతను సెల్ఫ్గా ఏదో ఇంకా చాలు ఈ లైఫ్ ఇంకా ఇంకేమి సాధిస్తాం అన్న ఫ్లోలో చేసుకున్నాడు అన్నది నా ఒపీనియన్. బేసిక్ గా ఎప్పుడు వదిలేసాను చైతన్య మాస్టర్? నేను వదలలేదు. మేమంతా చైతన్య ఏది చేసినా ఏది ఉన్నా సరే ఫస్ట్ చెప్పుకునే వ్యక్తి నేను. నాకే చెప్తాడు ఏది జరిగినా ఓపెన్ గా. అంత క్లోజ్ మేమిద్దరం, నేను చైతన్య. చాలా అంటే చాలా నా గురించి చెప్పు ఉంటాడు కదా, చెప్పాడు కదా, అన్ని చెప్తాడు. అన్ని చెప్పాడా? ప్రతిదీ చెప్తాడు. నా గురించి చెప్తాడు. నాకు ఫోన్ వచ్చినప్పుడు అనుకున్నాను, ప్రతిదీ చెప్తాడు, ఎవ్రీథింగ్. సో ఆయనకి ఒక పర్సనల్ లైఫ్ ఉంది. ఆ లైఫ్ ని ఆయన మరి ఏమనుకున్నాడో, ఎలా రియాక్ట్ అయ్యాడో ఏంటో తెలియదు కానీ ఇంకా ఇది చాలు, ఈ లైఫ్ ఇంక చాలు, ఇంకొద్దు, ఇంకెలాంటి లైఫ్ వద్దు అని అనుకొని. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన్ని ఎంతో ప్రేమించే వ్యక్తులే ఆయన్ని తిరిగి తిట్టడం వల్ల ఇంకా అమ్మ ఇలా బతుకుతున్నాను ఏంటి నేను అన్న ఫ్లోలో సెల్ఫ్ గా ఏదైనా ఆయన అనుకొని అలా పిచ్చి పని చేసుకున్నాడు. కానీ మేబీ ఆ టైంలో మేము అందరూ ఉండి మాట్లాడి ఉండి ఏదన్నా అయ్యి ఉంటే ఇది చిన్న గిల్లినా తట్టుకోలేడు. అసలు ఇంత గిల్లితేనే అమ్మో నిప్పిరా బాబు అంటాడు. అలాంటి ఆయన అసలు ఇంపాసిబుల్. అది మాకు అసలు ఊహకు కూడా రాదు. సూసైడ్ చేసుకుంటాడు అన్న ఊహకే రాదు. అలాంటిది అసలు నేనైతే నా లైఫ్లో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అంత ఏడవలేదన్న, అంత ఏడిచిన చైతన్యాన్ని. అసలు ఫస్ట్ చూడంగానే ఆయన పడుకునేటప్పుడు ఎలా పడుకుంటాడు, ఆయన బెడ్ ఎక్కడికి వెళ్ళినా ముందు బయటికి వెళ్ళి మంచి బెడ్ తెస్తాడు, ఇంత లావు సైజు బెడ్. అది కొనుక్కొని వేసుకొని మంచి కంఫర్ట్గా ఉన్న పిల్లోలు, బ్లాంకెట్ ఇవన్నీ కొనుక్కొని హ్యాపీ పడుకుంటాడు. అలాంటిది ఆయన జస్ట్ సింపుల్గా నేల మీద దుప్పట ఏదో సాదా దుప్పట ఒకటి కప్పేసి అట్లా ఉంటే అసలు అమ్మో అది చూసే నేను ఇంకా అక్కడి నుంచి ఏడు పాపలా. ఇంకా ఆయన తీసుకెళ్ళేంత వరకు అయితే ఆ వీడియోలు చూసినా నేనైతే ఏడుస్తానే ఉంటాను. అంటే అంత ఇష్టం ఆయన అంటే. మరి ఇంకేం చెప్పలేము. ఇంకా అదే ఇది ఓకే. ఎందుకు మీ డాన్సర్స్ కి ఎన్ని ఇబ్బందులు అన్ని ఎందుకు వస్తున్నాయి అన్నాడు? డబ్బులు ఉండవా, లేకపోతే డబ్బులు ఏమైనా వేరే దానికి? మెయిన్ ఏంటంటే డబ్బులు. ఫస్ట్ చేసే టాలెంట్ ఉన్న అవకాశాలు ఉండవు, అందరికి ఉండవు. కొంతమందికి ఇప్పుడు ఎంతో మంది మన డి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో నీకు కొంతమంది మాస్టర్లే తెలుసు బయటికి. వేరే మాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా ఎవరైనా ఏంటంటే పేరు బయటకు వచ్చినప్పుడు ఏదో చిన్న పని వస్తుంది, అది చెయ్యలేము. అది చేసాం ఇంకో దానికన్నా ఇంకో చిన్న పని కూడా పిలుస్తాడు, ఆగుతారు, ఏది రాదు, మొత్తం పోద్ది. పోనీ ఏమైనా పని చేసుకోగలం అంటే పని చేసుకోలేము, ఇదే చెయ్యాలి, దీని మీదే వచ్చాం. సో ఇంకా అట్లాగా అప్పుడు ఎవడో ఒకటి డబ్బు దారి చూపిస్తాడు. అప్పుడు రాంగ్ రూట్ లోకి వెళ్ళడం, ఒక అమ్మాయి వచ్చే పోనీ అమ్మాయి డబ్బులు పెట్టడం, అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, అమ్మాయి దగ్గర ఇరుక్కోవడం, లేకపోతే ఇంకోటి దగ్గర ఎవడో దగ్గర ఈవెంట్ చేసి ఆడి దగ్గర పేరు తగ్గించుకోవడం, ఇదే జరుగుతుంది. ఇట్లా జరుగుతుంది మొత్తం. అందుకనే ప్రతి ఒక్కరికి మెయిన్ డబ్బు, వర్క్ లేకపోవడం, మెయిన్ వర్క్ లేకపోవడం. ఎక్కువ మంది డాన్సర్లు అయిపోయారు కదా, చాలా ఎక్కువ మంది అయిపోయారు కదా. అది నిజమే, ఎక్కువ మంది అయిపోయారు. ఇంకా అట్లా జరుగుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి. పేమెంట్ డీలు బాగానే ఉంటాయి, పేమెంట్లు బాగానే ఉంటాయి అన్న. చేసుకునే దాని ప్రకారం అయితే బాగానే ఉంటది. వాళ్ళు ఇచ్చే రూల్స్ ప్రకారం మనం పాటిస్తే బాగానే ఉంటది. నువ్వెంత సంపాదించు? వాళ్ళకి రూల్స్ వాళ్ళకి రూల్స్ మించి మనం ఎక్కువ చేసాం అనుకో, అప్పుడు మనకి డబ్బులు అవుతాయి. అది మన ఇది అంతే. అట్లా ఎంత సంపాదించుకున్నావు? నేను ప్రేమ సంపాదించుకున్నా. ఇవ్వద్దు లేదన్న, ఉన్న దాంట్లో నేను బాగానే ఉన్నాను. ఇల్లు కట్టుకోవడం, కొనుక్కోవడం అట్లా ఏం లేదన్న, అంత ఏం లేదు.
ఎక్కడ చూసినా ప్రతి షోలో ఉంటావు, ప్రతి చేస్తావు, మల్లెమాలలో జరిగిన ప్రతి ఈవెంట్కి ఆల్మోస్ట్ ఉంటాను, ప్రతి ఆల్మోస్ట్ మ్యాక్స్ ఉంటావు. మ్యాక్స్ ఉంటాను. బట్ అదే అంటున్నా, ఓకే ఉన్న వచ్చినాయి అంటే మనకు ఉంటాయి కదా అప్పులు గిప్పులు ఇవన్నీ, ఇంకా అలా అలా సెట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు రాను ముంబైకి రాను నువ్వు నువ్వు చేసావేంటి? కాదు చేయలేదు కాదు, అది శేఖర్ వైరస్ అని ఆయన చేశారు, మనం నువ్వు చేయలేదు కదా. నేను కాదు. ఓకే, జస్ట్ నార్మల్ గా నేను చూసిన రోజు నువ్వు నేర్పిస్తున్నావు కదా స్టెప్పులు, అప్పుడు మన సెట్ లో అది సెట్ లో నేనే చేశాను. సెట్ లో నువ్వు చేసా? అక్కడ అంటే అక్కడ సాంగ్ నాకు ఇచ్చారు. నాకు సడన్ గా చూసేసరికి కొంది నువ్వు చేసావండి అనుకున్నాను. మనం చేస్తే ఆగేవాళ్ళం ఈ పాటికి, కుమ్ముతా ఉండేవాళ్ళం కదా. పాట చేస్తున్నావా ప్రైవేట్ సాంగ్స్? లేదన్నా, ఇంకా ప్రజెంట్ ఏం చేయట్లేదు, చెయ్యాలి. నాకు డీ చేస్తే ఏంటంటే అన్న, ఇప్పుడు ఈ డీ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాయి సాంగ్లు, వస్తున్నాయి కొన్ని కొన్ని వస్తున్నాయి. బట్ ఏంటంటే దీనికే ఎక్కువ టైం ఇస్తున్నాను నేను, మన డీకే. ఏంటంటే ఇది బాగా చేయాలి, మంచి ముందుకు వెళ్ళాలి, బాగా చేయాలి. అవి ఏమో ఖాళీ టైంలో రావట్లేదు, కరెక్ట్ షూటింగ్ ఉన్న టైంలోనే వస్తున్నాయి, అట్లా మిస్ అవుతున్నాయి.